రాజకీయ ఉనికి కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలని ఖండిస్తూ మీడియాకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఇంద్రమైన్లు కడతామంటే ఎన్నికల కోసమంటూ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎల్ నినోను జాతీయ విపత్తు కేంద్రంగా ప్రభుత్వం తీసుకోవాలి అన్నారు. చేతనైతే ఎల్ నినో విపత్తుకు నిధులు తేవాలని రామచంద్రరావుకు సవాల్ విసిరారు. ఏ సభలో సభ్యుడు కాకపోవడంతోనే ముందే రచ్చ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ప్రవేశపెట్టే క్యూర్ చట్టంపై బీజేపీ సభ్యులు చర్చించవచ్చని, పేదల ఇండ్లపై వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు చేతనైతే ఎల్ నినో ఏ విపత్తు అయితే రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డదో అదొక జాతీయ విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు చేతనైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇక్కడ రాజకీయాల్లో నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడే విధానం చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఎన్నికల కోసం అంటా ఉన్నావు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వరు, మాట మీద నిలబడరు, రైతులకు వేధింపులకు గురి చేస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు హక్కును అడిగితే లాఠీచార్జీ చేస్తారు, నిరంకుశంగా పరిపాలిస్తారు. ఇంత అప్రజాస్వామికంగా నేను అనుకున్నా రామచంద్రరావు గారు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి ఒక న్యాయవాదిగా నిన్నటి జరిగినటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంటులో విద్యార్థులు దెబ్బలు తింటూ కూడా సత్యాగ్రహంగా దాడి చేయండి, కొట్టండి అని చెప్తున్నటువంటి సందర్భంలో వారికి సంఘీభావం ప్రకటించి గొప్పవాడైతారు అనుకున్నాం. కానీ తన ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేస్తా ఉండు. ఎక్కడ చట్టసభలో సభ్యత్వం లేక పాపం అతను భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను లెక్కబెట్టిన పరిస్థితుల్లో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు. ఇది దురదృష్టకరం. ఇప్పటికైనా జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నీకు చేతనైతే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఎల్ నినో ఇబ్బందుల్లో కాపాడి కేంద్రం నుంచి జాతీయ విపత్తు కింద నిధులు తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.